ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మన ఫోకస్ అంతా ఓన్లీ పవర్స్ మీదే ఉండాలన్నమాట, అంటే ఘాతాల మీదే ఉండాలి. ఘాతాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, 33 ఉంది, 44 ఉంది. అంటే కామన్గా ఏ నెంబర్ కనిపిస్తుంది? 11 అనేది ఒకటి కనిపిస్తుంది, చెక్ చేయండి. 11 × 3, 11 × 4, 11 × 3 అంటే 33, 11 × 4 అంటే 44. సో 11 కామన్గా ఉంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. రిమైనింగ్ రాయండి. 4³ 3/4, 4³ అంటే ఆన్సర్ ఎంత? 64. 3/4 అంటే 81. అంటే ఏది గ్రేటర్? 81. అంటే ఆన్సర్ ఏంటి? సేమ్ ఇంత ఈ క్వశ్చన్ చేయనమ్మా. ఇక్కడ కామన్గా పవర్స్లో ఏం కనిపిస్తుంది? మీకు కామన్గా ఏం కనిపిస్తుందో తెలియకపోతే సింపుల్గా హెచ్సిఎఫ్ కనుక్కోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 22, 11, 33. బట్ నాకు కామన్గా ఏం కనిపిస్తుంది? అన్ని 11 మల్టిపుల్సే. సో 11 × 2, 11 × 1, 11 × 3. సో 2/2, 3/1 అంటే వీటి మాత్రమే తీసుకోవాలి, కామన్గా ఉన్నది నెగ్లెక్ట్ చేయాలి. 5/3, 2/2 ఎంత? 4, 3/3, 3/1, 1, 5/3, 125. అంటే అన్నిటికంటే పెద్దది ఫస్ట్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? చిన్న నెంబర్ నుండి పై నెంబర్ దాకా వెళ్ళిపోవాలి. అన్నిటికంటే చిన్నది ఏంటిది? 3/11. అంటే 3 అంటే 3/11. నెక్స్ట్ 2/22. నెక్స్ట్ 5/33. ఇది ఆన్సర్. ఈ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.